వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భారతదేశానికి భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి ఒక గొప్ప బిరుదు ఉందండి. ఎన్నో భిన్నమైనటువంటి కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, భిన్న సంస్కృతులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఏకత్వం అనేది అందరినీ కలిపి ఉంచుతుంది, జాతీయత అనేది అందరినీ కలిపి ఉంచుతుంది అనేది ఇప్పటివరకు మనం చదువుకున్నాం, ఇంప్లిమెంటేషన్లో కూడా చూసాం. అయితే ఇటీవల కాలంలో మొదలైనటువంటి కొన్ని వివాదాలు ఇవన్నీ కూడా భారతదేశంలో భిన్నత్వం మాత్రమే ఉంది, ఈ ఏకత్వం అనేది కనిపించడం లేదు. ఎక్కడికక్కడ అంటే సేమ్ యాజ్ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినట్టు విభజించి పాలించు అనేటువంటి ఒక సూత్రమే ఇక్కడ కూడా వర్తిస్తుంది, అదే జరుగుతోందా అన్నటువంటిది కూడా అనుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, మొన్నటి వరకు కూడా మనం చూసాం, ముఖ్యంగా తెలంగాణకి సంబంధించినటువంటి అంశంలో గో బ్యాక్ మార్వాడి, లోకల్ వర్సెస్ మార్వాడి అనేటువంటి ఉద్యమాన్ని మనం చూసాం. ఏ విధంగా అయిందనేది అక్కడ కూడా అన్ఫార్చునేట్లీ ఒక బైక్ పార్కింగ్ సంబంధించిన వివాదంలోనే అక్కడ స్టార్ట్ అయ్యి అది గో బ్యాక్ మార్వాడి అనేటువంటి స్లోగన్ దాకా వెళ్ళింది, ఉద్యమం దాకా వెళ్ళింది. తర్వాత టీవీలో చర్చలు, తీర్మానాలు, వ్యాసకర్తలు వ్యాసాలు రాయడాలు, ఎక్స్ప్లెనేషన్ చేయడాలు, ఇదంతా కూడా అయిపోయింది. ఇక ఆ తీర్మానాలు ఏంటి, కొత్త షాపులు పెట్టడానికి వీల్లేదు, ఎక్కడ పెడుతున్నారో చుట్టుపక్కల ఒకే ఏరియాకి సంబంధించి ఒకటే కాలనీలో ఇలాంటి వాళ్ళు 10 షాపులు ఉండడానికి వీల్లేదు. అంటే ఒక షాప్ పెడుతున్నారు, ఇమ్మీడియట్గా ఇంకొకరిని తీసుకొచ్చి పెట్టిస్తున్నారు. ఆ పెట్టడం కూడా చాలా భారీ ఎత్తున పెడుతున్నారు. వాళ్ళకి మరి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటనేది మనకు తెలియనటువంటి విషయం. ఓకే, సో వాళ్ళు ఇక్కడికి ఉపాధి కోసం వచ్చి జీవిస్తున్నారు అన్నటువంటి కన్సర్న్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా సరే భారతదేశంలో ఎక్కడికైనా సరే వెళ్ళి హ్యాపీగా ఉపాధి పొందొచ్చు, అక్కడే అవకాశాలు సృష్టించుకోవచ్చు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. కానీ ఇక్కడ లోకల్ అనేటువంటి ఒక పాయింట్ వస్తుంది. లోకల్ వర్సెస్ సంథింగ్ అనేటువంటి పాయింటే ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి అంశం. ఎందుకు ఇది వస్తుంది, ఎందుకు మళ్ళీ ఇది వచ్చింది అంటే, మొన్నటి వరకు చూసాం లోకల్ వర్సెస్ మార్వాడి అయింది. ఇప్పుడు కొత్తగా లోకల్ వర్సెస్ తమిళ్ అనేది స్టార్ట్ అయింది. స్టార్ట్ అవుతుందేమో అన్నటువంటి పాయింట్ని కూడా చాలామంది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఏంట్రా నాయన తెలంగాణ సమాజంలో ఈ గోల్ ఏంటిది, మొన్నటిదాకానేమో ఒకడు వచ్చి గోబ్యాక్ మార్వాడి అంటాడు, మార్వాడీలు ఏమో వాళ్ళ మీద కౌంటర్ ఇస్తారు, ఇప్పుడేమో తమిళ్కిను లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి గొడవ దేనికి వస్తుంది అంటే, ఆ వార్తను ఒకసారి మనం చూసినట్లయితే ఉన్నటువంటిది చాలా క్లియర్గా ఉంది. కార్ పార్కింగ్, ఇక్కడ కూడా సేమ్ కార్ పార్కింగ్ విషయంలోనే గొడవ ఎక్కడ జరిగింది ఏంటి అనేది మనం చూసినప్పుడు, లోకల్ వర్సెస్ తమిళ్ అనేటువంటిది మేడ్చల్ జిల్లా కీసరలో స్థానిక ఆటో డ్రైవర్కి అలాగే ఒక తమిళ వ్యక్తికి జరిగినటువంటి ఒక చిన్న వివాదంలో ఇరు వర్గాలు కూడా ఘర్షణ పడ్డాయి, మాట పెరిగింది, గొడవ జరిగింది, పోలీస్ స్టేషన్ దాకా కేసు వెళ్ళింది. పోలీసులు చివరికి ఏం చెప్తారు, ఇలాంటి మత కలహాలు రెచ్చగొట్టడం కానీ, మతపరమైనటువంటి అంశాల్లో రెచ్చగొట్టడం కానీ, లేదంటే ప్రాంతీయ విద్వేషాలు తీసుకొచ్చేటువంటి పనులు కానీ చేస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని. సో పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. దాదాపు కర్రలతో కొట్టుకోవడం, వాళ్ళ సైడ్ నుంచి ఒక గ్యాంగ్ రావడం, వీళ్ళ సైడ్ నుంచి మనుషులు రావడం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. సో లోకల్ అనేటువంటి వాళ్ళకి మిగతా వాళ్ళతో ఇబ్బందా, లేదంటే మిగతా వాళ్ళు వచ్చి లోకల్గా ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారా ఇలాంటి విషయాల్లో, ఇదే చాలామందికి ఉన్నటువంటి అనుమానం. ఇక్కడ ఎలా అయిపోతుందంటే కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టు అయిపోతుంది. ఒక పార్కింగ్ ఇష్యూ కొంచెం పక్కకు పెట్టుకోండి అన్నదానికి కోపం తెచ్చేసుకుంటే ఎలా? కోపం అనర్థదాయకం అనేది అందరికీ చెప్తాం కదా, మరి ఎందుకని చెప్పి ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఆటో డ్రైవర్ అడగడం, దాంతో బూతులతో విరుచుకుపడడం, ఇద్దరి మధ్య వివాదం రేగడం, వీళ్ళని కొట్టుకోవడం, ఇదైపోయి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. కేసు నమోదైతే చేసి ఇరు వర్గాలని కూడా చెల్లాచెదరు చేశారు. ఇంకోసారి ఇటువంటిది రిపీట్ అయిందంటే మాత్రం బైండ్ ఓవర్ కేసులు పెడతామని ఎటుపోతుంది. అయితే ఇక్కడ ఇంకొక అనుమానం కూడా వస్తుంది, కుట్ర కోణం ఏమైనా ఉందా, కావాలని చెప్పి ఒక అనిశ్చితిని క్రియేట్ చేయడానికి, ప్రభుత్వం సజావుగా నడవకుండా చేయడానికి, ఆర్ఎల్స్ ప్రభుత్వ వైఫల్యాలు విపక్షాలకి ఆయుధంగా కాకుండా ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇటువంటి దాడులన్నీ జరుగుతున్నాయా, ఎప్పుడూ లేనటువంటివి, ఇదే అనుమానం చాలామందికి కలుగుతుంది. సో లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పాలంటే, మరి ఇప్పుడు కార్ పార్కింగ్ విషయంలోనే ఇంకోటి అవన్నీ ఉండి వాళ్ళు వచ్చి ఇక్కడ డామినెన్స్ చూపిస్తామంటే, మరి మన వాళ్ళు తెలుగు వాళ్ళందరూ కూడా అటు కర్ణాటకలో బెంగళూరులో పీజీలో ఉండి చదువుకుంటున్నారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఇలాగే రెస్పాండ్ అయితే కన్నడలో జరుగుతుందా, లేదంటే తమిళనాడులో ఒప్పుకుంటారా తెలుగు వాళ్ళు మేము డామినేట్ చేస్తాం ఇది అంటే? మరి ఎక్కడా లేనటువంటిది కేవలం ఆంధ్రప్రదేశ్కో లేదంటే తెలంగాణకో వచ్చి ఇక్కడ మేము డామినేట్ చేస్తాం, మీరు పడుండాల్సిందే, ఎవడు మమ్మల్ని అడిగేది, ఇది ఎక్కడి నుంచి వస్తుంది మనస్తత్వం? అట్ ద సేమ్ టైం ప్రభుత్వం ఇచ్చేటువంటి పర్మిషన్ల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా
చూసి దేనికి ఇస్తున్నాము ఎలాంటిది అనేది వాళ్ళు కూడా చూసుకోవాలిగా. ఇక్కడ మేబీ రెసిడెన్షియల్ ఏరియాలో ఉండొచ్చు, అక్కడ ఉన్నప్పటికీ కూడా తన బైక్ తన పార్కింగ్లోనే ఉందని సౌమ్యంగా చెప్పచ్చు. లేదు, అస్సలు అలా చెప్పడానికి వీల్లేదు. చూస్తున్నాం కదా తమిళనాడులో ఏం జరుగుతుందో తెలుగు వాళ్ళకి, అలాగే కన్నడలో ఏం జరుగుతుందో తెలుగు వాళ్ళకి చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు. సో దీని వెనకాల ఒక కుట్ర కోణం ఏదో నడుస్తోంది. అనిశ్చితిని సమాజంలో శాంతి భద్రతల సమస్య వచ్చేలాగా ఒక అనిశ్చితిని క్రియేట్ చేయాలి అనేటువంటి ఒక కుట్ర కోణం ఉందేమో అని చాలామంది భావిస్తున్నారు. సో ఇటువంటి అంశాల మీద డెఫినెట్గా చాలా జాగరూకతతో ఉండాలి. ఉండేదే కొద్ది కాలం అందరూ కలిసి. మనుషులు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏ భాష ఏంటి అనేది మన మనుషులను గుర్తుపెట్టుకోవాలి. ఇంకా అంతకుమించి మాట్లాడడానికి ఏం లేదు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.